ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత ఇంకొక అవినీతిని ఆధారాలతో చూపించిన ఆ 2 ఇన్సిడెంట్స్ ఆధారంగానే ఈ రోజు నేను టేకప్ చేసిన కారణం. సో విజయ్ గారు, డాక్టర్ విజయ్ కుమార్, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎలిగేషన్స్ మళ్ళీ రిపీట్ చేయట్లేదు, ఆయనని చెప్పారు, దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి? రామ్మోహన్ రెడ్డిని చూస్తే నాకు జాలేస్తుంది. పాపం మీ సోదరుడికి 2 సంవత్సరాలు అయితే ఉంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభుత్వంలో, పార్టీలో. ఏదో ఒక సంచలనమైన కామెంట్ చేస్తే నాకేదో పేరు వస్తుంది, నాకేదో రేపు దసరాకి ఏదో కొన్ని పదవులు ఇస్తున్నారంట ముఖ్యమంత్రి గారు, దాంట్లోనే నా పేరు వస్తుందేమని చెప్పేసి తన యొక్క తాపత్రయపడుతుండు. సరే ఏదేమైనా కూడా ఆయన చూస్తే నాకైతే జాలేస్తే వేస్తూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కేటీఆర్ గారి మీద ఎవరో ఈడీలో కన్ఫెస్ అయ్యారు, తర్వాత బెంగళూరు నార్కోటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారు, బండి సంజయ్ వీళ్ళందరూ కలిసి కుట్ర చేస్తున్నారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ, ముఖ్యమంత్రికి కానీ, రామ్మోహన్ రెడ్డి గారికి కానీ నార్కోటిక్ డిపార్ట్మెంట్లో ఎవరైనా చెప్పారా, లేదా బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరైనా చెప్పారా, లేదా బండి సంజయ్ గారు చెప్పారా, లేదా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కానీ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు చెప్పారా? ఇవన్నీ కూడా ఒక అసత్యదూరమైనటువంటి ఆరోపణలు. ఈ ఆరోపణలతో పెద్ద పెద్ద నాయకుల మీద ఏదో మాట్లాడితే మేము పెద్దోళ్ళం అయిపోతాం, మాకు పేరు వస్తుందని చెప్పేసి అది మాట్లాడుకుంటే అది ఒక మూర్ఖత్వంగా భావించాల్సి వస్తుంది. దానికి ఎలాంటిది లేదు. ఇంకొకటి, అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఈడీ కేసులు ఉన్నాయి, ఏసీబీ కేసు ఉంది, తర్వాత ఐటీ కేసులు ఉన్నాయి, అనేక కేసుల్లో ఈరోజు ముద్దాయిగా ఉండి బెయిల్ మీద తిరుగుతూ ఉండి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏసీబీ కేసుని ముందుకు పోనీయకుండా సుప్రీంకోర్టులో ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన, ఎందుకంటే ఆ గతంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా నడి బజార్లో దొరికింది కాబట్టి, కెమెరాల ముందు దొరికింది కాబట్టి వాళ్ళు చేస్తారు తప్పులు, కానీ ఇతరు వాళ్ళ మీద తప్పులు ఉన్నాయి కాబట్టి ఇతరులు కూడా తప్పు చేస్తున్నారు అనేది ఇది కరెక్ట్ కాదు. రెండవది, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదనే మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేస్తున్నారని మాకున్న సమాచారం. ఇది సిబిఐకి ఇస్తున్నారని సమాచారం. ఈ దేశంలోనే అత్యంత పెద్ద డ్రగ్స్ రాకెట్ హైదరాబాద్లో చెర్లపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తన సమీప బంధువులతో చేయిస్తున్నారని పోలీసులు అంటా ఉన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది, త్వరలోనే ఆయన మీద సిబిఐ కేసు నమోదు చేస్తుందని. 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ దందాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన వాటా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆ డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయబోతా ఉన్నారు, మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. కవర్ లేకుండా ఈ రాష్ట్రంలో మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఆ యొక్క కంపెనీలో లేబర్గా జాయిన్ అయ్యి వాళ్ళని పట్టుకునేంత వరకు కూడా ఈ ముఖ్యమంత్రికి కవర్ లేదంటే, ఈ పోలీసులకు కవర్ లేదంటే, వాళ్ళ తనే ముఖ్యమంత్రి, తనే హోంమంత్రి మళ్ళీ అదే చెప్తున్నా ఈగల్ అనేటువంటి ఎక్కడున్నా ఈగల్ అనేది చూస్తుంది అని చెప్పినప్పుడు దాంట్లో 12,000 కోట్ల రూపాయలు ఈరోజు దందా నడుస్తుంది. అంతసేపు ఇచ్చారు మా వర్షం పూర్తి గారి మీద త్వరలోనే సిబిఐ కేసు నమోదు చేయబోతా ఉంది. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారి నిఘా కదలికల మీద కూడా నిఘా ఉంది. వారు పోయి మైహోం పూజాలో ఏ రకమైన వీణ వాయిస్తున్నారో కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కేటీఆర్ గారి మీద ఎట్లా మాట్లాడతారు? హరీష్ రావు గారు కృష్ణార్జులు ఈ రోజు ఈ పార్టీకి వారి మీద ఏ మాటలు మాట్లాడినా సూర్యుని మీద మించినట్టు లెక్కేస్తుంది. కృష్ణార్జున్ లాగా ఈ పార్టీని నడిపిస్తా ఉన్నారు ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. వారి మీద ఆరోపణలు చిల్లర రేవంత్ రెడ్డి గారు ఇదే సిట్టింగ్ ఎంపీ ఇంట్లో ప్రతిరోజు పత్తలాడుతున్నా చెప్పే సమయం ఇప్పుడు నా మీద ఎవరైనా పార్టీ మారుతున్నట్టు, పార్టీ కుట్ర చేస్తున్న ఎవరో మాట్లాడితే చెప్పుతో తంత అని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పినారు. చెప్పిన తర్వాత కూడా ఎన్నిసార్లు మాట్లాడనివ్వండి. ఇప్పుడు ఇది ఒక న్యూస్ పేపర్ లో హెడ్లైన్స్ ఒకసారి మాట్లాడనివ్వండి. ఇప్పుడు ఏం చేసిన ఆరోపణ ఏంటి? కేటీఆర్ మీద రాజకీయంగా కుట్ర జరుగుతోంది, పార్టీ నుంచి పార్టీ పగ్గాలు ఆయన నుంచి తీసుకోవడానికి హరీష్ రావు పేరు ఎత్తలేదు, టాల్మెన్ అన్నాడు, కుట్ర చేస్తున్నాడు, పార్టీలో ఒక ముఖ్యమైన పర్సనాలిటీ. సో ఆ కుట్రలో భాగంగా బెంగళూరులో ఒక ఆఫీసులో దాని మీద కుట్ర జరుగుతుంది. అక్కడ వరకు మనం కన్ఫ్యూజ్ అవుదాం. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి మీద
రాష్ట్ర ముఖ్యమంత్రి, అందరికీ ముఖ్యమంత్రి. బిలో ద బెల్ట్ స్టేట్మెంట్స్ వద్దు. సరే, మీరు అక్కడ దాకా కూడా ఓకే లెలవ్, ఎప్పటి వరకు ఓకే. రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రగ్స్ అది ఎవరు నమ్మే ఒక వ్యవహారం కాదు. ఎందుకంటే ఎవరు దొరికారు అందులో? ఎవరు దొరికారు అందులో? దాని మీద పూర్తి విచారణ. ఒక నిమిషం డిబేట్ పాయింట్ ఏంటంటే కేటీఆర్ గారి మీద హరీష్ రావు కుట్ర చేస్తున్నారు, అది ఆయన ఆరోపణ కదా. మీ పాయింట్ ఏంటంటే అసలు కేటీఆర్ హరీష్ రావు కొన్న సంబంధము, కుట్ర జరిగే అవకాశం ఎందుకు లేదు, కవిత గారు చెప్పిన ఆరోపణలు ఎందుకు అబద్ధము, అసలు కుట్రలు మీరే చేయిస్తున్నారా? ఈ యాంగిల్ లో మీరు చేయండి, ఎంతసేపు చర్చ అయినా. ఐ లవ్ యూ, కానీ మీరు అడ్డంగా వచ్చి చెప్పండి వినండి. పనికి మాలిన గల్లీలో సోషల్ మీడియాలో వాడు కూర్చుని పెట్టే వార్తలు ఇక్కడ ఏబిఎన్ పొద్దున్న డిబేట్ లో మీరు అతను గాంధీ భవన్ మాట్లాడతారు, కనీసం మరి ఏబిఎన్ గారు దాన్ని నిషేధించాలని మీరు ఇతర మా పార్టీ నాయకుల మీద మాట్లాడితే అలౌడ్ చేస్తారు, అవతల పార్టీ నాయకులు వాస్తవాలు మాట్లాడితే మీరు అలౌడ్ చేయరు. మీరు పక్షపాతం ధోరణి కాదా? సరే, మీరు నా మీద ఏమైనా చల్లండి, నాకు ప్రాబ్లం లేదు. కానీ గాంధీ భవన్ లో మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్ గా అధికార ప్రతినిధిగా అతను మాట్లాడిన దాని మీద నేను డిబేట్ పెట్టా, అంతేగాని ఎవడో ఏదో మూల కూర్చొని రాసిన దాని మీద నేను డిబేట్ పెట్టలా. ఎస్ సమా, ఒక విషయం, ఇప్పుడు డ్రగ్స్ కి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకు కూడా సమాచారం వచ్చింది, మహారాష్ట్రలో చాలా చోర చెప్పారు అని అంటారు కదా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ని నిషేధించుడు మాత్రమే కాదు, ఈపు పలిగేటటువంటి యొక్క వ్యవహారాలు ఈ ప్రభుత్వం తీసుకుందని ప్రజలకు మొత్తం తెలుసు. గత 10 సంవత్సరాల్లో పాన్ డబ్బాలలో కూడా దొరికేటటువంటి గంజాయి పరిస్థితికి తెలంగాణ ఎట్లా పోయిన ఉండే. బిడ్డల ప్రాణాల కంటే మించింది ఏ ప్రభుత్వం కూడా పని చేస్తేంది, పని చేయకపోతేంది, వాళ్ళ ప్రాణాలు కాపాడలేనప్పుడు, వాళ్ళ భవిష్యత్తు ఇబ్బందులకు పోతున్నప్పుడు మనం ఉండి కాపాడాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు కళ్ళు మూసుకుంటే ఏముంది, కోట్ల రూపాయలు వచ్చి పడతాయి డ్రగ్ల వ్యవహారంలో, మనందరికి తెలుసు. కానీ చట్టాలను తీసుకొచ్చి సార్ ఒక్క నిమిషం, ఎందుకంటే చాలా తీవ్రమైన కానీ అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పట్టివేతలు మాత్రమే ఉన్నాయి. పెట్టినటువంటిది ఎప్పుడు? నీ హయాంలా. డ్రగ్స్ గురించి కాదు. ఇప్పుడు నేను పొద్దున్న ఇంటర్వ్యూలో డ్రగ్స్ మీద టేక్ ఆఫ్ తీసుకోలేదు. కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారు అసలు కుట్ర చేసే అవకాశం లేదని చెప్పమని ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు కాదు, అసలు తెలంగాణ రాకంటే ముంగట కూడా ఒక ఎమ్మెల్సీ అప్పుడు ఎన్నిక దాని గురించి బీజేపీ పార్టీ ఆఫీస్కి కేసీఆర్ పోయినుండే. ఆ రోజు బీజేపీ మద్దతు ఇచ్చింది, ఆ రోజు వాళ్ళు గెలవాలి కానీ ఓడిపోయారు.